ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. యూజువల్లీ పేరెంట్స్‌ని మనం ఏదైనా లగ్జరీ ఐటెమ్స్ అడిగినప్పుడు డబ్బులేమో చెట్లు కాస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా! సో, మరి నిజంగా డబ్బులు చెట్లు కాసే మార్గాలేమైనా ఉన్నాయా? అంటే డబ్బులు మనం ఎక్కువ సంపాదించే మార్గాలు. కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనం రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటాం. ఇందులో ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకోబోతున్నాం. సో, వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో, డబ్బులు చెట్లకి ఏమైనా కాస్తున్నాయా? కాస్తాయా? ఎలా కాస్తాయి? అని చెప్పే విషయాన్ని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ప్రొఫెషనల్ చారి గారు. సో, వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో, లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా. సో, డబ్బులు చెట్లకు కాస్తాయండి? యా. అసలు ఇది ఎలా వచ్చిందంటారు? అయితే ప్రతి పేరెంట్ మీరు మ్మ్. అన్నట్టు చాలా మంది పేరెంట్స్, ఈవెన్ మా ఫాదర్ కూడా అవును. ఏదైనా లగ్జరీ ఐటమ్ అడిగినప్పుడు డెఫినెట్ గా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయరా అని అనేవాడు చిన్నప్పుడు. సో బేసిక్ గా నిజంగా ఇప్పుడు నేను ఆ పాయింట్ ని పట్టుకొని ఒక ఫండ్ ని నేను తీసాను మ్యూచువల్ ఫండ్ లో నుంచి. ఓకే. నిజంగా చెట్లకు కాస్తాయా అని అడిగిన ప్రతి పేరెంట్ కి డెఫినెట్ గా ఈ వీడియో సమాధానం అండి. అండ్ మనం నిజంగా అలాంటి చెట్టు పెట్టొచ్చా? సింపుల్ అండి. ఇప్పుడు మీరు మ్యాంగోస్ కావాలంటే ఏ చెట్టు పెడతారు? మీరు మ్యాంగో ట్రీ పెడతారు. అవును. రైట్. బనానాస్ కావాలంటే బనానా చెట్టే కావాలి. పెట్టాల్సి వస్తుంది. అలాగే డబ్బులు కావాలంటే కూడా ఓహో, డబ్బులు చెట్టే పెట్టాల్సి వస్తుంది. సో ఆ చెట్టు పేరే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. దానికి కాచే పండ్ల పేరే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, SWP అండి. అయితే ఈ పాయింట్ ని నేను అంటే SIP SWP కాంబినేషన్ గురించి ఒక 100 వీడియోలు చేయమని చేస్తానండి. ఆల్రెడీ నేను చేసిన వీడియోలన్నీ కూడా దాని కాంబినేషనే. ఎందుకంటే చాలా డీప్ గా డిగ్ చేసిన తర్వాత కూడా SIP SWP కాంబినేషన్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. అది ఎంత స్ట్రాంగ్ కాంబినేషన్. నిజంగా డబ్బులు చెట్ల కాస్తాయా అంటే నిజమైన సమాధానం ఈ వీడియోతో దొరుకుతుందండి. ఈ వీడియోలో నేను చాలా నెంబర్స్ మీకు చెప్తా ఉంటాను, మీరు శ్రద్ధగా వినండి. చెప్పండి. సో దట్ మీరు ఎంత శ్రద్ధగా వింటారో ఆ ఆడియన్స్ కూడా అంతే శ్రద్ధగా వినాలి. టాస్క్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 years కంప్లీట్ అయిన ఫండ్ తీసుకున్నానండి. ఎగ్జాక్ట్లీ ఈ డేట్ నుండి 30 years ఫినిష్ అయిన ఫండ్ తీసుకున్నాను నేను. ఇదేదో నేను రేట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ కదా, నేను ఆల్రెడీ లైవ్ గా లాస్ట్ 30 years లో ఫినిష్ అయిన ఫండ్ నే తీసుకున్నాను నేను. ఓకే. సో ఈక్విటీ ఫండ్ లో నుంచి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ లాస్ట్ 5 years లో ఈ ఫండ్ లో 10,000 రూపీస్ పర్ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ ఆ పర్టికులర్ ఫండ్ వాల్యూ ఎంత అయిందంటే ఫస్ట్ 5 years లో 10 lakhs అయిందండి. ఓకే. సో 10,000 పర్ మంత్ ఇంటూ నేను 6 years 6 lakhs అట్లా పే చేశాను. సమ్వేర్ అరౌండ్ 10 lakhs అయింది అనమాట. ఓకే. ఒకవేళ ఈయన లాస్ట్ 5 years లో ఈ 10,000 SIP కట్టి ఇవాళ SIP స్టాప్ చేస్తే, ఇక్కడ నుండి గనక ఆయన విత్డ్రాల్ స్టార్ట్ చేస్తే, ప్రొవైడెడ్ SWP ప్రొవైడెడ్ దానికి కావాల్సిన సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని, ఓకే. ఎందుకంటే SIP SWP కాంబినేషన్ చెప్పినప్పుడు ప్రతిసారి నేను ప్రతి క్లయింట్ కి నేను హెచ్చరిక చేస్తానండి, వితౌట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ వితౌట్ దాన్ని 360 degrees లో దాన్ని సెక్యూర్ చేయకుండా SWP చేయడం అట్లాంటి తప్పు. బట్ ఇక్కడ నేను క్లియర్ గా ఎగ్జాంపుల్ ఒక ఫండ్ ని తీసుకొని చేస్తున్నాను. ఈ 10 lakhs ని ఒకవేళ బ్యాంక్ ఇంట్రెస్ట్ 7.2% కనుక నేను విత్డ్రాల్ పెట్టుకుంటే మంత్లీ 6,000 రూపీస్ వస్తుందండి. ఓకే. ఆయన ఎంత పే చేశాడు? 10,000 రూపీస్ పర్ మంత్ ఇంటూ 5 years పే చేస్తాడు. అండ్ ఇవాళ 6,000 పర్ మంత్ లైఫ్ లాంగ్ వస్తుందని. ఆయన పే చేసింది 5 years మాత్రమే, కానీ వస్తున్న ఇన్కమ్ లైఫ్ లాంగ్ 6,000 పర్ మంత్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తూ వాళ్ళ వైఫ్ కి కూడా ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ పిల్లలకు కూడా ఇన్కమ్ వస్తుందండి. 6,000. మరి ఇప్పుడు 6,000 పర్ మంత్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ రావడం, వాళ్ళ వైఫ్ కి రావడం, వీళ్ళ పిల్లలకు రావడం, దీన్ని డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అంటారా లేదా? అంటే ఫ్రీగా వస్తున్నట్టే కదా ఎవ్రీ మంత్, రైట్? ఇది ఒకటి. ఇదే ఫండ్ అని ఇంకొంచెం ఎక్స్టెండెడ్ గా చూద్దాం, నెక్స్ట్ 10 years చూద్దాం. ఫస్ట్ 5 years అయితే కనుక 6,000 పర్ మంత్ వచ్చిందండి. అదే లాస్ట్ ఇంకో ఎక్స్టెండెడ్ అంటే ఇవాళ 2025, మనం ఇంతకు ముందు 2020 నుండి 25 వరకు చూసాం. ఇప్పుడు 2015 నుండి 25 వరకు చూద్దాం. సేమ్ ఫండ్, సేమ్ 10,000 SIP, నో చేంజ్. ఇవాళ ఫండ్ వాల్యూ ఏమైందంటే 10 years లో 32,50,000 అయిందండి. 32.5 lakhs అయింది. ఫస్ట్ 5 years లో పర్ మంత్ ఎంత తీసుకున్నాడండి?
ఎవ్రీ మంత్ 6,000. 6,000. ఇప్పుడు సేమ్ అదే ఫండ్ నుండి 19,500 పర్ మంత్ తీసుకోవచ్చు. 10,000 పర్ మంత్ ఇంటూ 10 years కట్టిన తర్వాత 19,500 ఇంటూ లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఒకవేళ మీరే ఉన్నారు, మీరు మీ పేరెంట్స్ నేమ్ మీద మీ నేమ్ మీద ఒక 10,000 పర్ మంత్ కనుక ఈ ఫండ్ లో లాస్ట్ 10 years కట్టుంటే ఇవాళ మీరు 19,500 లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది చెప్పండి, ఇప్పుడు డబ్బులు చెట్ల కాస్తున్నాయి లేదా? ఆబ్వియస్లీ డబ్బులు చెట్ల కాస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ సేమ్. మళ్ళీ ఒక 5 years ఎక్స్టెండ్ చేద్దామండి. 2015 నుంచి చూస్తాం కదా, 2010 నుండి చూద్దాం. సేమ్ ఫండ్, సేమ్ 10,000 ఎస్ఐపి చేంజ్ చేయట్లేదు, ఫండ్ చేంజ్ చేయట్లేదు. సో లాస్ట్ 15 years లో ఈ 10,000 ఎస్ఐపి వల్ల ఫండ్ వాల్యూ 72 lakhs అయిందండి. ఓకే, 72 lakhs పైన మళ్ళీ విత్డ్రాల్ పర్సెంటేజ్ సేమ్ 7.2% బ్యాంక్ విత్డ్రాల్ పెడుతున్నాం. దానిపైన ఇవాళ 43,200 విత్డ్రా చేసుకోవచ్చు లైఫ్ లాంగ్. ఓకే, మంచి సాలరీ, రైట్? ఫస్ట్ 5 years లో 6,000, సెకండ్ 10 years లో 19,500, ఇవాళ 43,200. ఇంకో 5 years ఎక్స్టెండ్ చేద్దామండి. అంటే 2005 నుండి ఇప్పటి వరకు 20 years. ఈ 20 years లో అగైన్ సేమ్ ఫండ్, సేమ్ 10,000 ఎస్ఐపి. ఫండ్ వాల్యూ వచ్చేసి 1,54 lakhs అయింది. ఓన్లీ జస్ట్ ఫండ్ వాల్యూ. ఇవాళ సేమ్ దాన్ని విత్డ్రాల్ పెట్టుకుంటే 92,000 పర్ మంత్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. 10,000 పర్ మంత్ ఎస్ఐపి లాస్ట్ 20 year లో ఎస్ఐపి చెట్టు పెట్టాడు ఆయన. 92,000 ఎవ్రీ మంత్ తెంపుకుంటా ఉన్నాడు. ఓకే, ఇది చెట్ల కాస్తున్నట్టే. అండ్ ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేద్దాం, 25 years తీసుకుందాం. సేమ్ 10,000 ఎస్ఐపి, సేమ్ ఫండ్ అండి. ఈ 25 years లో ఫండ్ వాల్యూ వచ్చేసి 6 crore అయిందండి. 6 crore పైన విత్డ్రాల్ పెడితే 3,60,000 పర్ మంత్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ ఫండ్ స్టార్ట్ అయింది 1995. కావాలంటే వ్యూవర్స్ అందరు కూడా 30 years అయిన ఫండ్ ఏ ఫండ్ అయినా తీసుకోండి. నేను ఒక ఈక్విటీ ఫండ్ చెప్తున్నాను, ఈక్విటీ ఫండ్ ఏ ఫండ్ అయినా తీసుకోండి. మనకి చాలా కంపెనీస్ లో ఉన్నాయి. సేమ్ ఫండ్, సేమ్ 30 years కి సేమ్ 10,000 ఎస్ఐపి 20 crore అయిందండి. అంటే 10,000 పర్ మంత్ ఎస్ఐపి కడితే లాస్ట్ 30 years లో ఇవాళ 12 lakhs పర్ మంత్ తీసుకోవచ్చు. యాన్యువల్ సాలరీ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. 12 lakhs పర్ మంత్ పర్ మంత్. అదే యాన్యువల్ సాలరీ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ అంటున్నా. ఎగ్జాక్ట్లీ, చాలా మందికి యాన్యువల్ సాలరీ అది. పర్ మంత్ 12 lakhs అంటే ఎంత వాల్యూ చూసుకోండి. అందుకే ఈ పాయింట్ చాలా మందికి తెలియాలి. డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అంటే డెఫినెట్ గా కాస్తాయి. మీరు పెట్టాల్సిన చెట్టు డబ్బుల చెట్టు అయి ఉండాలి. మీరు దానికి ఇవ్వాల్సిన, ఇప్పుడు చెట్టు ఒక చెట్టు పెట్టగానే నెక్స్ట్ డే నుంచే పనులు ఇవ్వదు కదండి. దానికి టైం ఇస్తారు, దానికి వాటర్ ఇస్తారు, దానికి సన్లైట్ ఇస్తారు. ఓకే, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అప్పుడే మీకు ఆ మ్యాంగో ట్రీ పెడితే మ్యాంగోస్ ఇస్తుంది. అలాగే ఈ ఎస్ఐపి చెట్టు అనేది కనుక మీరు ఎంత లాంగ్ టర్మ్ ఎస్ఐపిని పెడితే దాని చెట్టు భూమిలోకి అంత స్ట్రాంగ్ గా పాతుకుని వెళ్తుందండి. దాని విత్డ్రాల్ మీరు స్టార్ట్ చేసినా, ఒకవేళ ఈ మార్కెట్స్ డౌన్ అవుతున్నా ఫండ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో డెఫినెట్ గా డబ్బులు చెట్లకు కాస్తాయి అంటే 100% కాస్తాయి. మనం పెట్టాల్సిన చెట్టు, దాన్ని చూసుకోవాల్సిన పద్ధతి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యూవర్స్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇలాంటి ఎస్ఐపి చెట్టుని నెక్స్ట్ 20 years కో 10 years కో 5 years కో 30 years కో వాట్ ఎవర్ మీ వైఫ్ కి ఇవ్వండి. ఓకే, ఎస్పెషల్ గా. ఎందుకంటే మీకు అది మిమ్మల్ని కాపాడుతుంది, బాగానే ఉంటుంది. కానీ మీ తర్వాత ఏముందంటే, పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటారు, వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. మీ తర్వాత మీ వైఫ్ కి ఆ రెగ్యులర్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదో అసెట్స్, భూమి అలా ఉంది అంటే, ల్యాండ్ కొనిచ్చారు అంటే అది కుదరదు. ఎందుకంటే ఆ టైంలో తనకి రెగ్యులర్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడుతుంది. సో పిల్లల మీద డిపెండ్ అవ్వాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో ఒంటరిగా ఉంటుంది. సో అప్పుడు మీరు ఇలాంటి చెట్టు కనుక ఇచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ అది ఇన్కమ్ ఇస్తా ఉంటుందండి. ఇదొకటి. రెండోది, 0 years చిల్డ్రన్ ఉన్నారు లేదా 5 years చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళని ఏమైతే చిన్న అమౌంట్స్ తో స్టార్ట్ చేయండి. 5,000 10,000 ఇప్పుడు చెప్పిన 10,000 లాంటి ఒక అమౌంట్. ఒక 30 years, ఈ 30 years కూడా మీరు పే చేయకండి. ఒక 10 years 15 years మీరు పే చేయండి. తర్వాత వాళ్ళ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు పే చేసుకుంటారు. 18 years వరకు. ఒక 0 years చైల్డ్ అనుకోండి, 20 years మీరు పే చేస్తారు, ఇంకో 10 years వాళ్ళు పే చేసుకుంటారు. కానీ లైఫ్ లాంగ్ వాళ్ళకి మనకి, ఇప్పుడు మన పేరెంట్స్ అంటే అన్నారు డబ్బులు చెట్లకు కాస్తున్నాయని, కానీ ఇప్పుడు మీరు మీ పిల్లలు చెప్పొచ్చు, డబ్బులు చెట్లకు కాస్తున్నారు, అలాంటి అద్భుతమైన చెట్టు పెట్టాను, తీసుకోనికి ఇన్కమ్ కావాలన్న రోజు తీసుకో, లైఫ్ లాంగ్ అట్లాగే మీ పిల్లలు కూడా ఇలాంటిది నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఇవ్వాలి.
వెరీ నైస్. సో డబ్బులు డెఫినెట్ గా చెట్లకు కాస్తాయి, కాకపోతే పెట్టాల్సిన చెట్టు అద్భుతంగా ఉండాలి. దాని రూట్స్ ని భూమిలోకి చాలా స్ట్రాంగ్ గా పెట్టామనుకోండి, పెట్టడం అంటే నథింగ్ బట్ రైట్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో వెళ్ళాలి, స్ట్రాంగ్ రూట్స్ అంటే దానికి రైట్ టైంలో కావాల్సిన సన్లైట్ వాటర్ ఇచ్చామనుకోండి, డెఫినెట్ గా కాస్తుంది. డెఫినెట్ గా 100% లైఫ్ లాంగ్ చెట్లు ఆ డబ్బుల చెట్టు డబ్బు ఇస్తూనే ఉంటుంది. సూపర్ అండి, నాకు బాగా నచ్చింది ఈ టాపిక్. సో మొత్తానికి చెట్లకు డబ్బులు కాస్తున్నాయి అని చెప్పి దానికి ఒక క్లారిటీ వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి ఆథర్ అనమాట. సో డబ్బులు చెట్లు కనుక మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి చాలా చక్కగా వివరించారు చారి గారు. సో మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ అనుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.